హాయ్ గైస్ నమస్తే. నా పేరు భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్ వైజీస్ లైవ్. సో చూస్తున్నారు కదా, OnePlus 13R అయితే మీకు రివ్యూ చేసి చూపిద్దామని తీసుకొచ్చాను. సో ఇది మనకి గేమింగ్ ఎట్లా ఉంది, కెమెరా ఎట్లా ఉంది, డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, నేను మీకు మొత్తం రివ్యూ చేసి అయితే చూపిస్తాను. సో నా ఛానల్ వచ్చేసి గేమింగ్ ఛానల్ కాబట్టి నేను మీకు ఎక్కువ ప్రయారిటీ గేమింగ్ అయితే ఇచ్చి రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ అండ్ షేర్ అయితే మర్చిపోవద్దు. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇంకా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో OnePlus 13R అనేది రీసెంట్‌గా రిలీజ్ అయింది, మీకు తెలిసిందే. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ OnePlus 13R అని మెన్షన్ చేసుంది. అండ్ ఇక్కడ OnePlus బ్రాండింగ్ మెన్షన్ చేసుంది. అండ్ ఈ సైడ్ వస్తే OnePlus 13R అండ్ ఇక్కడ ఒక సీల్ అయితే వచ్చింది. ఎక్స్‌క్లూజివ్‌లీ సోల్డ్ ఇన్ ఇండియా. డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ సీల్ ఈస్ బ్రోకెన్ అని ఇచ్చి సీల్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ర్యామ్ ఎంత, రామ్ ఎంత అండ్ సార్ వాల్యూ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మోడల్ ప్లస్ కలర్ వచ్చేసి మెన్షన్ చేశారు. సో బ్యాక్ సైడ్ అండ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది కదా, స్నాప్‌డ్రాగన్ అనేది ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది 12 జీబీ అండ్ 256 జీబీ వేరియంట్. కలర్ వచ్చేసి నెబ్యులా నోయర్. అండ్ ఈ సైడ్ వచ్చేసి OnePlus 13R. మొత్తం బాక్స్ అయితే ఎట్లా ఉంది. పైన వచ్చేసి ఇక్కడ మనకి ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 44,999 ఉంది కదా ప్రైస్ అనేది. సో యాక్చువల్‌గా మనకి ప్రైస్ అనేది ఇంత పడదు. సో మనకి లాంచ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 43,000 ఉంది. ఇది నాకు ఆఫర్‌లో వచ్చేసి 39,000 రూపీస్ పడిందనమాట కార్డ్ యూజ్ చేస్తే. సో ఇది ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో సీల్ ఉంది కదా, సీల్ కట్ చేద్దాం. చాలా టైట్ ఉంది బాక్స్ అయితే. సో ఇది OnePlus నెవర్ సెటిల్, తెలిసింది OnePlus ఫ్యాన్స్‌కి. సో ఇందులో వచ్చేసి మనకి బాక్స్‌లో వచ్చేసి పేపర్ వర్క్ అండ్ ఒక కేస్ కూడా ఇస్తున్నారు. సో చిన్న పేపర్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ కేస్ ఇచ్చారు. ఇదైతే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు. సో ఇది అంత క్వాలిటీ కూడా ఏం లేదు. కొంచెం చీప్ క్వాలిటీ కేస్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫోన్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కెమెరా మొత్తం ఇదైతే చూపిస్తాను మీకు. మిగతా ఏమున్నాయి బాక్స్లో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్. అండ్ ఇక్కడ ఛార్జర్ వచ్చేసి మనకి సూపర్ వూక్ ఛార్జర్ అనమాట. 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్. 80 వాట్కి మనకి ఇది 13R అనేది 80 వాట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఛార్జర్ ఇచ్చారు. సో ఛార్జర్ అయితే కొంచెం వెయిట్ ఉంది, బాగుంది. కానీ ఛార్జర్ అయితే బాగుంది, ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్. సో బాక్స్లో అయితే ఇంతే ఉన్నది. ఓకే, అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. సో ఫోన్ చూస్తున్నారు కదా, చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీగా అనిపిస్తుంది. సో చాలా బాగుంది. అండ్ సైడ్ వచ్చేసి మనకి షేప్ వచ్చేసి రౌండ్ కాకుండా స్క్వేర్ షేప్లో ఉంది. అండ్ ఎడ్జెస్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది. స్క్వేర్ షేప్ ఉన్నా కానీ ఎడ్జెస్ వచ్చేసి చాలా స్మూత్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా సెటప్ చూసారు కదా, ట్రిపుల్ కెమెరా సెటప్. అండ్ ఇది వచ్చేసి ఫ్లాష్. సో ఇక్కడ సార్ వాల్యూస్ అవన్నీ మెన్షన్ చేస్తారు, మోడల్ OnePlus లోగో. సో నెబ్యులా నోయర్ అని పెట్టారు కానీ ఇది మనకి గ్రేయిష్ బ్లాక్ లాగా ఉంది బయట చూడటానికి. సో మీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు లైటింగ్కి. సో ఇక్కడ వచ్చేసి పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్. అండ్ పైన వచ్చేసి మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. ఐఆర్ బ్లాస్టర్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్. అండ్ ఈ సైడ్ వచ్చేసి OnePlus తెలిసిందే కదా, అలర్ట్ స్లైడర్ ఇది. సో ఇది ఒక మంచి ఫీచర్ OnePlusలో, చాలా బాగుంటుంది అలర్ట్ స్లైడర్ అనేది. అండ్ కింద వచ్చేసి మనకు ఒక టైప్ సి పోర్ట్ అండ్ సిమ్ ట్రే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పీకర్ ఉందన్నమాట. సో ఇప్పుడు పవర్ ఆన్ అయితే చేద్దాం. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలా టైంకి పవర్ ఆన్ అయితే అయ్యింది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది, ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది. సో OnePlusలో ఒక మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆక్సిజన్ ఓఎస్లోనే చాలా బాగుంటుంది ఆక్సిజన్ ఓఎస్ అనేది. సో ఆల్మోస్ట్ దగ్గరగా స్టాక్
ఆండ్రాయిడ్ ఎట్లా ఉంటదో ఆల్మోస్ట్ మనకి ఇది కూడా ఎక్స్పీరియన్స్ అట్లానే ఉంటది. సో, మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. హలో ఆర్ యూ రెడీ? నౌ సెటిల్. సో, ఇది సెటప్ అయితే నేను మీకు కంప్లీట్ చేసేసి చూపిస్తాను. ఓకేనా? మొత్తం సెటప్ అయితే కంప్లీట్ చేసేసాను. సో, ఓకే. ఫోన్ చూడడానికైతే చాలా బావుంది. అట్లాగే కలర్ కూడా చాలా బావుంది. చాలా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా మంచి ప్రీమియంగా అనిపిస్తుంది. కానీ ఫింగర్ ప్రింట్స్ చూస్తే చాలా ఈజీగా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలీదు గానీ, ఈజీగా ఫింగర్ ప్రింట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇట్లా చూసారు కదా! బ్యాక్ వచ్చేసి మనకిది గ్లాస్‌తో వస్తుంది. సో, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ సెటప్ చూస్తున్నారు కదా! నోటిఫికేషన్ సెటప్ ఇది. మీకు ఏ టైప్‌లో కావాలని ఐఫోన్ ఇదైతే పక్కా ఐఫోన్ కాపీ ఇది. సో, ఇదేమో నార్మల్ క్లాసిక్‌దనమాట. సో, ఇది చూద్దాం స్ప్లిట్టా లేదంటే ఎట్లాగా. సో, ఇది కొత్త టైప్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనుకుంటా. ఓకే. సేమ్ ఐఫోన్‌కి ఎట్లా అయితే ఉందో అదే టైప్ ఇచ్చాడు. అండ్ ఇంకా వన్‌ప్లస్ యూఐ గురించి తెలిసిందే కదా! మొత్తం స్టాక్ యూఐకి చాలా క్లోజ్ ఉంటది. సో, బ్లోట్‌వేర్ అయితే ఏం పెద్దగా ఏముండదు. సో, ఆల్రెడీ ప్రీలోడెడ్ యాప్స్ అంటే నెట్‌ఫ్లిక్స్, లింక్డ్ఇన్ ఇట్లాంటి ప్రీలోడెడ్ యాప్స్ ఇచ్చారు. కెమెరా సెటప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కెమెరా వచ్చేసి మనకొక 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, అట్లాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఇంకా ఒక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో అయితే వస్తుంది. సో, 2x ఆప్టికల్ జూమ్ ఉంటది. 4x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ ఉంటది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే, ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇది మనకి 16 మెగాపిక్సెల్‌తో వస్తుంది. ఇప్పుడు మీకు కెమెరా సెటప్ అయితే నేను చూపిస్తాను. సో, ఇక్కడ కెమెరా చూస్తున్నారు కదా! మనకి ఇక్కడ వచ్చేసి 1x అండ్ 0.6x ఉంది. 0.5 కాకుండా. అంటే ఇక్కడ మనకి 16 ఫోకల్ లెంగ్త్, 24 ఫోకల్ లెంగ్త్ అండ్ ఇక్కడికి వచ్చేసి 47 ఫోకల్ లెంగ్త్ వస్తుంది కదా! ఇవేంటంటే మనకి వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ వీటికి సపోర్ట్ అనమాట. సో, ఫోటోస్ వచ్చేసి మనకి ఇందులో హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి 4K 60 ఎఫ్‌పీఎస్ వరకు బ్యాక్ కెమెరాకైతే సపోర్ట్ ఉంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరాకొస్తే సో, ఫ్రంట్ కెమెరాలో ఓన్లీ 1080p 30 ఎఫ్‌పీఎస్ వరకు మాత్రమే సపోర్ట్ ఉంది. సో, మరి ఎందుకని ఆ 16 మెగాపిక్సెల్‌కి ఎందుకైతే లిమిట్ చేశారో నాకైతే తెలీదు. సో, ఇందులో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ప్రో మోడ్, ఫోటో, పోర్ట్రేట్. సో, ఇంకా ఇట్లా మోడ్స్ అనేది ఇచ్చారనమాట. నైట్ మోడ్, హై రెస్ మోడ్, పానో, ఫిల్మ్ ఇవన్నీ మనకి డిఫరెంట్ మోడ్స్ కెమెరాలో. సో, కెమెరా అయితే ఓకే. ఒక డీసెంట్ కెమెరా అనే చెప్పుకోవచ్చు. సో, టాప్ క్వాలిటీ అయితే అంత ఏమనిపించట్లేదు కెమెరా. సో, డీసెంట్ క్వాలిటీలో ఉంది. గేమింగ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి డిస్‌ప్లే వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి మనకి బీజీఎంఐలో 120 ఎఫ్‌పీఎస్ సపోర్ట్ కూడా వస్తుంది. సో, మనకి ఆ గేమింగ్ అనేది ఎట్లా ఉందో చూపిస్తాను. సో, వన్‌ప్లస్‌లో గేమింగ్ మోడ్ కూడా ఉంటది. సో, అట్లా చూస్తున్నారు కదా! మనకెంత ఫ్రేమ్స్ వస్తున్నాయి, అట్లాగే టెంపరేచర్ ఎంతుంటది, మొత్తం అన్నీ మనకిక్కడ చూస్తున్నారు కదా! 37 డిగ్రీస్ ఇప్పుడు మొబైల్ టెంపరేచర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పింగ్ కూడా చూపిస్తుంది. మరి ఇది గేమ్ పింగో, మరి నెట్వర్క్ పింగ్ తెలియదు నాకైతే తెలీదు గానీ. సో, ఇక్కడ మనం స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ స్క్రీన్ రికార్డింగ్ అని టచ్ ఆప్టిమైజేషన్, వాయిస్ చేంజర్ ఇచ్చారు. సో, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వన్‌ప్లస్ గేమింగ్ మోడ్‌లో అయితే. సో, చూస్తున్నారు కదా! మనకి 30 ఎఫ్‌పీఎస్ అట్లా వస్తుంది. ఇదైతే బ్యాలెన్స్డ్ మోడ్ అనమాట. సో, ఇందులో మనకి ప్రో మోడ్ కూడా ఉంది. ప్రో గేమర్ మోడ్. సో, ఇది చూస్తే మనకి పీక్ పెర్ఫార్మన్స్ ఉండొచ్చు. చూద్దాం మరి ఎట్లా ఉంటదో. సో, ట్రైనింగ్ గ్రౌండ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో, ఇందులో మీకు గ్రాఫిక్స్ అనేది 120 ఎఫ్‌పీఎస్ సపోర్ట్ ఉంది. చూపిస్తాను నేను మీకు అది కూడా. మనకి స్పీకర్స్ వస్తున్నాయి కదా! స్పీకర్స్ అయితే నాకు అస్సలు ఏమాత్రం నచ్చలేదు స్పీకర్ క్వాలిటీ. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు కాబట్టి మనకంత బాలేదు సౌండ్. సో, చూస్తున్నారు కదా! స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్‌ట్రీమ్. ఫ్రేమ్ రేట్ వచ్చేసి అల్ట్రా ఎక్స్‌ట్రీమ్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ చూడండి ఫ్రేమ్ రేట్ 120 ఫ్రేమ్ రేట్ పెట్టాను. సో, మాన్యువల్ అడ్జస్ట్ చేద్దాం. ఎందుకంటే ఆటోమేటిక్ ఫ్రేమ్ రేట్ అడ్జస్ట్ అవ్వకుండా. సో, బ్రైట్‌నెస్ వచ్చేసి ఫుల్ పెట్టేసాను. సో, ఇక్కడ చూస్తే మనకిది గేమ్ అనేది చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అంటే ట్రైనింగ్ గ్రౌండ్స్ చాలా స్మూత్ ఉంటది. యాక్చువల్‌గా మనకి ఇన్ గేమ్ అయితే కొంచెం డిఫరెన్స్ వస్తది. ఫ్రేమ్ డ్రాప్స్ అనేది ఎంత ఐఫోన్ అయినా సరే ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మాత్రం అవ్వకుండా ఉండదు.
సో, వన్ ప్లస్ కాబట్టి మీరు అంత ఎక్స్‌పెక్ట్ చేయొద్దు గేమింగ్‌లో ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. సో, స్పీకర్స్ చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. గేమింగ్ స్పీకర్స్ అయితే కాదు. ఇయర్ ఫోన్స్ లేకుండా కొంతమంది ఆడతారు కదా! ఇయర్ ఫోన్స్ లేకుండా. సో, వాళ్ళకైతే అంత నచ్చదు. సో, గేమింగ్‌కొచ్చేప్పటికి ఎప్పటికైనా సరే వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, ఫ్రేమ్ రేట్ వరకు చూసుకుంటే ఇక్కడ గేమింగ్ మోడ్ చూస్తున్నారు కదా! 120 ఎఫ్‌పిఎస్, 118 ఎఫ్‌పిఎస్ ఇట్లా 2 ఫ్రేమ్స్ అట్లా డ్రాప్ అవుతుంది గేమింగ్ మోడ్‌కొచ్చేసి. సో, ఇది ప్రో గేమర్ మోడ్‌లో పెడితే అలా వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్‌డ్‌లో పెట్టి చూద్దాం. సో, అయినా కూడా 120, 119 ఎఫ్‌పిఎస్ అయితే జనరేట్ అవుతుంది. మీకు జైరో కూడా ఆన్ చేసి చూపిస్తాను ఇందులో. యాక్చువల్‌గా ఇది నా అకౌంట్ అయితే కాదు. జైరో ఆన్‌లో లేదు. సో, ఆల్వేస్ ఆన్‌లో అయితే పెడదాం. సో, జైరో కూడా చాలా స్మూత్ ఉంది. జైరో. మనకి సెన్సార్ గాని, జైరో సెన్సార్ స్ట్రక్ అవ్వడం గాని అట్లాంటిదైతే ఏం లేదు. సో, ఇందులో సెన్సిటివిటీ అయితే నేను కస్టమైజ్ చేయలేదు. సో, జైరో వరకైతే బావుంది. సో, నార్మల్ ఏ మొబైల్‌కైనా ఆల్మోస్ట్ ఇంతే సెన్సిటివిటీ ఉంటది. కొంచెం ఆండ్రాయిడ్‌కి, ఐఫోన్‌కి జైరోలో డిఫరెన్స్ అయితే ఉంటది. సో, మీకది గేమ్‌లో అర్థమవుతది. ట్రైనింగ్ గ్రౌండ్స్‌లో పెద్దగా ఏం అర్థం కాదు. సో, టచ్ సెన్సిటివిటీ కూడా బావుంది. సో, ఇది యాక్చువల్‌గా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్‌తో అయితే వస్తుంది. ఇది మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్‌తో వస్తుంది. కొంచెం స్మూత్‌గానే ఉంది స్క్రీన్ గార్డ్ అయితే. సో, దానికన్నా మనం టెంపర్డ్ గ్లాస్‌కి షిఫ్ట్ అయిపోవడం చాలా బెటర్. చూస్తున్నారు కదా! ఈ గేమింగ్ సో, మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మాక్సిమం ట్రైనింగ్ గ్రౌండ్స్‌లో అయితే అవ్వవు. మనం మ్యాచ్ ఆడుతుంటే మ్యాచ్‌లో ఖచ్చితంగా మనకి ఈవెంట్స్‌లోకెళ్తే ఖచ్చితంగా లాగ్ అయితే అవుతుంది. పక్కా లాగ్ అవుతుంది. పక్కా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి. సో, దీనిలో గైరో ఎట్లా ఉంది? గేమ్ ఆడుకోవచ్చా అంటే ఓకే. మీరు పక్కాగా ఒక డిస్‌ప్లే క్వాలిటీ అండ్ స్మూత్‌నెస్ అయితే బావుంది. 120 ఎఫ్‌పిఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి అదైతే చాలా బావుంది. ఫ్రేమ్ రేట్‌లు డ్రాప్ అవ్వటం మీకు చూపిస్తాను. గేమ్ మోడ్ వచ్చి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటది. 120 ఎఫ్‌పిఎస్ మనకి స్టాండర్డ్‌గా వస్తుంది. 120, 121 కూడా చూపిస్తుంది చూసారా? సో, ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్స్ అయితే చూపిస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే లో పవర్ మోడ్ అని ఉంది. లో పవర్ మోడ్ పెట్టంగానే మనకి చూసారా? ఇక్కడ లో పవర్ మోడ్ ఆన్ చేశాను నేనిక్కడ. వెంటనే ఫ్రేమ్స్ అనేది డ్రాప్ అయిపోయింది. 120 నుంచి 76 ఇట్లా బిలో 80కి వచ్చేసినాయి చూడండి. సో, మీరు ఒకవేళ గేమ్ ఆడుకున్నట్టయితే బ్యాలెన్స్ గాని లేదంటే మాక్సిమం ప్రో గేమర్ మోడ్‌లోనే పెట్టుకోండి. కొంచెం బెటర్ ఉంటది పర్ఫార్మెన్స్ అనేది. మనకు నోటిఫికేషన్స్ గాని ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ చేయకుండా. సో, అందులో పెట్టుకోవడం బెటర్. కానీ స్పీకర్స్ అయితే మాత్రం నాకసల ఏమాత్రం నచ్చలేదు. అస్సలు క్వాలిటీ అనేది లేదు స్పీకర్‌లు. సో, ఒకవేళ మీరు గనక గేమింగ్ కోసం ఈ మొబైల్ తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు. కాకపోతే మీకు అంత కాంపిటీషన్స్‌కి గాని లేదంటే ఏదన్నా ప్రిపేర్ అవ్వటానికి స్క్రిమ్స్ అవి ఆడతారు కదా! స్క్రిమ్స్‌కి వాటికి ఇదంతా యూజ్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు అలా స్క్రిమ్స్ ఆడేటట్లయితే కాంపిటీషన్‌కి ప్రిపేర్ అయితే ఐఫోన్ ప్రిఫర్ చేయడం బెటర్ మీరు. సో, ఈ బడ్జెట్‌లో మనకి గేమింగ్ పరంగా కూడా ఈ మొబైల్ బానే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏది కాంపిటీటివ్ లేకుండా నార్మల్‌గా యూజ్ చేసుకోవాలంటే నార్మల్ గేమింగ్ అయితే ఇది బానే ఉంటది. సో, హెడ్‌ఫోన్స్ అయితే యూజ్ చేసుకోండి. స్పీకర్స్ అయితే అస్సలు బాలేదు. నేను మరీ మరీ చెప్తున్నా. సో, ఇది నా రివ్యూ అయితే. సో, ఎట్లా అనిపిచ్చింది? ఒకవేళ మీకు రివ్యూ గనుక నచ్చితే సో, మర్చిపోకుండా ఒక లైక్
అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, నాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై బై. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.